భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి, అమ్మా నాకు ఎలా అర్థం అవుతావమ్మా నువ్వు అని అడిగితే ఆవిడంటుంటే, మా ఆగు తొందరపడకు, నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను, నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థం అవుతాను. నేను అర్థం అవడం కాదు, శివుడు అర్థం అవుతాడు. మాయ తొలగించేస్తాను. తన చూపుల చేత జిజ్ఞాసని ఫలవంతం చేస్తుంది. శివుడు ఎవరో తెలిసేటట్టుగా చేస్తుంది. అసలు అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ కాదు తెలిసేది, ఆయన తెలుస్తుంది. అందుకే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. ఆ తల్లి ఏం చేస్తుందంటే, మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడు ఎవరో తెలిసేటట్టుగా చిన్న పిల్లవాడు జ్ఞాన సంబంధన అయినారు. ఆ చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు. శివాలయంలోకి వెళ్ళి సంధ్యావందనానికి సమయం అవుతోందని పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి, నేను స్నానం చేసి వస్తాను రా, కోనేట్లో మునుగుతాను, కాసేపు అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేస్తా, ఇక్కడ కూర్చో అన్నాడు. వాడికి భయం వేసింది. కుయ్యో అన్నాడు. తండ్రి అన్నాడు, భయపడకు, నాకు నీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నీకు ఒకవేళ భయం వేస్తే అది ఒక గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మా అను, ఆవిడ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు. ఆ పిల్లాడు అంతే అనుకున్నాడు, ఓహో పిలిస్తే వస్తుంది అనుకున్నాడు. తండ్రి నడిచెడుతున్నాడు, వీడు చూస్తున్నాడు కొడుకు. ఆయన తిన్నగా వెళ్ళి కోనేట్లో మునిగాడు. కోనేట్లో మునిగితే తండ్రి ఎక్కడ కనపడతాడు? ఒకసారి మునకేసినప్పుడు నీళ్ళలోకి వెళ్ళాడు. భయం వేసింది, నాన్నగారు కనపడలేదు. అమ్మా అన్నాడు తిరిగి. అమ్మా అన్నప్పుడు అది బొమ్మ అని పిలవలేదు, అమ్మే అని పిలిచాడు. అమ్మేని నమ్మి పిలిచేటప్పటికి ఆవిడ లేచి వచ్చేసింది. లేచి వస్తే ఆయన వచ్చాడు. అది ఆవిడ వస్తే ఆయన వస్తాడు. ఆయన వచ్చాడు, ఇద్దరు వస్తే ఆవిడ పిల్లాడిని ఎత్తుకున్నాడు. వాడు ఏడుస్తున్నాడు. ఆవిడ ఆయన వంక చూసింది. ఆయన అన్నాడు, అలా చూస్తామే, లోకమాతవి, పిల్లలు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు, స్తన్యమి పాలు తాగి వాడు ఊరట పొందుతాడు అంది. ఆవిడ నవ్వండి, ఏమిటో అందరు తల్లుల గురించి చెప్పినట్టు చెప్తున్నారు, నా స్తన్యం ఇస్తే వాడికి కడుపు నిండడం కాదు, మీరు తెలుస్తారు, తెలియని అన్నాడు. ఆవిడ స్తన్యం ఇచ్చింది, వాడు పాలు తాగాడు. వాడికి శివుడు ఎవరో తెలిసిపోయింది. అంటే జ్ఞానం వచ్చేసింది. సర్వలోకములు శివుడిగా కనబడి, నమ చోరాయచ శిష్ప్యాయచ భీమ్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ అంటే దొంగలో శివుడున్నాడు, దుంగలో శివుడున్నాడు, మేఘంలో శివుడున్నాడు, ప్రవాహంలో శివుడున్నాడు, నురుగులో శివుడున్నాడు. అలా కనపడితే రుద్రం ఫలించింది. అది శివుడు కనబడ్డాడంటే. విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమయ్యాడు. పిల్లవాడికి జ్ఞానం వచ్చేసింది. ఈలోగా తండ్రి వచ్చాడు సంధ్యావందనం చేసుకుని. ఇద్దరు అంతర్ధానమై గోడెక్కేశారు. పిల్లవాడి నోటి చివర పాలు కనబడ్డాయి. తండ్రికి కోపం వచ్చింది. ధూర్తుడా, ఎవరిచ్చిన పాలు తాగేవరా అన్నాడు. ఆయన అన్నాడు, ఇలా చూపించి అమ్మిచ్చింది అన్నాడు. ఆయన తెల్లబోయాడు. తెల్లబోయి పిల్లాడి మూతి తుడిచి పిల్లాడిని ఎత్తుకుని గుడిలోకి ఎడుతున్నాడు. వాడు పత్తికాలు పాడాడు. పత్తికాలు అంటే దండకాలు. మనకి నన్నయ్య గారు భారతంలో శ్రీకంఠలో కేశలోకోద్భవస్థాన సంహారహారి భురాజ్ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాద్వరధ్వంస కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుతో నిన్ను భావింతు రీచాన సర్వేశ్వర అని పెద్ద దండకం ఇస్తారే, అలా వాడు పత్తికాలు పాడుతున్నాడు. పాడుతూ ఇలా ఇలా చేతులు కొడుతున్నాడు. చిన్న పిల్లాడు, వాడి చేతులు ఎర్రపడిపోతున్నాయి, చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరులు. వాడికి పైనుంచి చిడతలు విడిచిపెట్టారు. వాడి చిడతలు వాయిస్తూ వెళ్ళాడు. తండ్రి తెల్లబోయాడు, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని. ఆవిడ అనుగ్రహించింది.